ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాగ్దానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 17వ వచనము. నీతిమంతులు మొరపెట్టుక యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ వాక్య భాగంలో గమనించి చూసినట్లయితే నీతిమంతులు మొరపెట్టుక యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించి చూసినట్లయితే కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 15వ వచనంలో అతడు నాకు మొరపెట్టుగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో మనమేమి అడిగినా ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనంలో యెహోవా దృష్టికి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మరులకు ఒగ్గి ఉన్నవి. యోబు గ్రంథం 36వ అధ్యాయం 7వ వచనంలో నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును, వారు గణపరచబడుదురు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ప్రభువు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభు ముఖం కీడు చేయు వారికి విరోధంగా ఉన్నది. కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేసేదరు. కీర్తన గ్రంథం 41వ అధ్యాయం 12వ వచనంలో నా యథార్థతను బట్టి నువ్వు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టెదువు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం దేవుడు పాపల మనవి ఆలకింపుడని ఎరుగుదుము, ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. చివరిగా ఒక మాట, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో మీ పాపమును ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నాయన మేము నీతిగా జీవించే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలో నిరంతరం మమ్మల్ని కాచి కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.